వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాదారపు వాణిశ్రీ కోసము తను 2 చేతులతోటి వేసిన డ్రాయింగ్ సాయిబాబా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సాయిబాబా ఒకసారి అతిథి కూడా రావాల్సిన విజ్ఞప్తి. అదేవిధంగా ఇంకొకటి ఫినిషింగ్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ వేయడానికి చాలా సమయం తీసుకుంది కాబట్టి మా దివ్యాంగుల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి బొమ్మ వేయాలని మేము ముచ్చట పడ్డాము. వారి బొమ్మ కూడా తను వేసింది, అది కూడా తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి. మా మిత్రులందరూ రావాలి, మా ఉపాధ్యాయ సంఘం నుంచి ఎవరైతే బాధ్యులు వచ్చారో వారు కూడా రావాలి. ఈ చిత్ర సంబంధించింది ఆ ఫ్రేమ్ కూడా తీసుకురండి, అది ఇక్కడ ఫినిషింగ్ చేస్తుంది మీకు లైవ్లో. ఎందుకంటే ఇక్కడ వేయడానికి ఆస్కారం టైం చాలా తీసుకుంటుంది కాబట్టి ఫినిషింగ్ టోటల్ చేయలేదు. అయినప్పటికీ కూడా ఈ సందర్భం కాబట్టి ఫోటో దిగొచ్చు, ఆ ఫోటో కూడా తీసుకురావాలి మిత్రులు. అదేవిధంగా మనకు గతంలో వాసవి క్లబ్ వాళ్ళు అరవింద్ మిత్రులు ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, అమ్మాయికి చాలా అందజేయాల్సిందిగా విజ్ఞప్తి. మెమోంటో సర్టిఫికేట్ అదేవిధంగా అది తీసుకోము, అది ఎవరిది సాయిబాబా అంటే గెస్ట్ ఉండండి. ఓకే, హబీబ్ గారు రావాలి, మా పెద్దలు రాష్ట్రాధీశ్ గారు తన నుండి మంచి గిఫ్ట్, తనకు చాలా అమూల్యమైన గిఫ్ట్ సార్ అది. ఈ సందర్భంగా చూడండి ఎంత బాగుందా, ఆ ఫేస్ ఈ ఫేస్ ఒకటేనా, ఎవరో తేడా ఉందా? చాలా అద్భుతంగా తను వేసాది. శుభాకాంక్షలమ్మా. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ చేయండి. ఎందుకంటే ఇక్కడ వేదిక మీద మనకు వేయడానికి సమయం ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ కంప్లీట్ చేసి తీసుకురామని చెప్పడం జరిగింది. సపరేట్గా నువ్వు ఇలాగే మంచి చిత్రాలు వేయాలి, ఇలాగే మంచి డ్యాన్స్ చేయాలి, ఖచ్చితంగా నీకు సినీ ఫీల్డ్లో అవకాశాలు దొరకాలి, నీకు కూడా ఏదైనా ఉపాధి దొరకాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం తరఫున కూడా, మా ఫౌండేషన్ తరఫున, దివ్యాంగుల సామాజిక తరఫున, ఇక్కడ పెద్దలందరి తరఫున నీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్పందించాల్సిందిగా మా మిత్రులు. బొమ్మకు 2000 ప్రజెంట్ చేస్తున్న మా నరసమ్మ, తను లేరు అంటే వాళ్ళ అమ్మగారు ఈ మధ్యలో పరమతించారు. తను దుఃఖంలో ఉండి కూడా కళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన నరసం ఇక్కడ మల్లికార్జున్ సార్, దయచేసి అయ్యా నువ్వు ఎప్పటికీ కుందుంటావు, చేస్తావు, కిందుంటావు, రావయ్యా, మాకు అన్ని రకాలుగా సహాయకారాలు అందిస్తారు. మాకు మల్లికార్జున్ గారు, మా రవి గారు, మా దివ్యాంగుల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ఏ కార్యక్రమం చేసినా కూడా అన్ని ముందుండి నడిపిస్తుంటారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్న ఒక్క నిమిషం స్పందించు, నిమిషం కూడా వద్దు. ఈ సందర్భంగా స్వప్నిక గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫస్ట్ టైం స్వప్నిక గారిని నేను స్టాలిన్ మూవీలో చూశాను మా ఫ్యామిలీతో. అప్పుడు మా అమ్మగారు ఏడ్చారు, ఎందుకంటే నా కొడుకు కూడా ఇలాంటి దివ్యాంగులు కదా. ఇట్లా ఎందుకంటే ఒక సన్నివేశంలో చిరంజీవి గారు ఎగ్జామ్ రాస్తుంటారు. ఆ టైంలో అతను వేరే వాళ్ళకి రాయడం వల్ల తనకు